హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఎడ్యులైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. సో 1990లో వచ్చినటువంటి సిఎస్సి భూమ్ తారాస్థాయికి చేరుకొని దాని యొక్క రివర్స్ ప్రోగ్రెషన్ అనేది స్టార్ట్ చేసింది. గత 2 సంవత్సరాల నుంచి ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతూ వస్తున్నాయి. సో ఏదైతే హార్డ్వేర్కి సంబంధించినటువంటి ఈసీ ఏదైతే ఉందో క్రమేణా ప్రాధాన్యం తగ్గించుకుంటూ వచ్చి గత 2 ఏళ్ల నుంచి మళ్ళీ ఇది పేస్లోకి వచ్చి ఉద్యోగ అవకాశాలు ఈసీ చదివినటువంటి వాళ్ళకి పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా మెజారిటీ ఆఫ్ ది ట్రెండ్స్, మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో ఈసీ చదివిన పిల్లలు కూడా ఇంకా కంప్యూటర్ సైడ్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక మీకు అవసరం లేదు, ఏదైతే మీరు చదువుకున్నారో దాని మీద కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ సిఎస్సి. ఒకప్పుడు ఉన్నటువంటి సిఎస్సి క్రేజ్ ఎంత ఉండేనో ఇప్పుడు ఈసీకి అంతకు మించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఒకసారి ఎటువంటి మీరు కోర్సెస్ నేర్చుకుంటే, ఎటువంటి పందాన్ని మీరు అనుసరించినట్లయితే మీరు మార్కెట్లో సస్టైనబుల్గా ఉంటారనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో భారతదేశం ప్రజెంట్ సెమీ కండక్టర్ విప్లవాన్ని చూస్తూ ఉంది. ఈసీ ఇంజనీర్లకు కొత్త శకం. ఇండియన్ సెమీ కండక్టర్ రెవల్యూషన్, ఏ న్యూ ఎరా ఫర్ ఈసీ ఇంజనీర్స్, స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ ఫర్ ఐఎస్ఎం 2.0, యూనియన్ బడ్జెట్ 26-27. సో ఇది కేవలం ఉద్యోగం కాదు, ఇది దేశ నిర్మాణం. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ జాబ్ అండ్ ఇట్ ఈస్ ఏ నేషనల్ బిల్డింగ్. ద షిఫ్ట్ ఏంటి అంటే ఫ్రమ్ బయింగ్ చిప్స్ టు బిల్డింగ్ మిషన్స్. ఇప్పటివరకు ఏంటంటే మనం మొత్తం ఇంపోర్టెడ్ చిప్సే ఉన్నాయి. సో 40,000 కోట్లు భారత ప్రభుత్వం దీని మీద వెచ్చిస్తూ ఉంది. ఏంటి దీని యొక్క ఫోకస్ అంటే డొమెస్టిక్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్స్, ఇండైజినస్ ఐపీ. సో 90లో మనం ఐటీ భూమిని చూసాం, 2026లో మనం ఇప్పుడు హార్డ్వేర్ భూమిని చూస్తూ ఉన్నాం. సో దీంట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నట్లయితే చిప్ డిజైన్. సో ఏదైనా మనం కంప్యూటర్ పని చేయాలన్నా, ఫోన్ పని చేయాలన్నా, ఏది పని చేయాలన్నా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ పని చేయాలన్నా దాని యొక్క బ్రెయిన్ ఏంటి అంటే చిప్ అనమాట. దాని డిజైనింగ్లో మనం ఉండాలి అన్నది. సో దాన్ని ఎక్కువ స్కేల్లో చేయాలి అన్నట్లయితే ఏటీఎంపీ అంటే ఆ టెంపరేచర్స్ని ఎట్లా మెయింటైన్ చేస్తే, ఆ టెంపరేచర్స్ ఏదైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం ద్వారా ఎక్కువ స్కేలింగ్ అంటే ప్రొడక్షన్ యొక్క స్కేల్ని పెంచడం అనేది ఏటీఎంపీ యొక్క ఉద్దేశం. సో అదేవిధంగా ఫ్యాబ్రికేషన్. సో దానికి సంబంధించినటువంటి కోరు ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్యాబ్రికేషన్ అంటాము. సో ఈ 3 విభాగాలలో చిప్ డిజైన్, ఏటీఎంపీ మరియు ఫ్యాబ్రికేషన్లో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది.